అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పాకిస్తాన్పై ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు ఇషాన్. 3 సిక్స్లు 10 ఫోర్లతో చెలరేగి ఆడాడు ఇషాన్ కిషన్. 7 వికెట్లకు మొత్తం మీద టీమిండియా 175 పరుగులు చేసింది. పాక్ విజయ లక్ష్యం 176 పరుగులుగా ఉంది. ఇక అభిషేక్ శర్మ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి ఆటగాడు డకౌట్తో తీవ్ర నిరాశపరిచినటువంటి పరిస్థితి ఉంది. చివరిలో రింకు అలాగే దూబే మెరుపులు మెరిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పిచ్లో 175 పరుగులు అనేవి ఒకంత ఎక్కువగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్ కట్టుదిట్టంగా చేస్తే డెఫినెట్గా ఈ మ్యాచ్లో విజయం సాధించవచ్చు అనేటువంటి మాట. స్పిన్కి ఎంతో అనుకూలించేటువంటి ఆ పిచ్లో భారత్ గట్టిగానే ఆడిందని చెప్పాలి. అయితే ఎంతో నిరాశపరిచినటువంటి అభిషేక్ శర్మ అవుట్ తర్వాత ఇషాన్ కిషన్ ఎక్కడా కూడా భారత అభిమానుల్ని నిరాశపరచలేదు. ఒక చెలరేగి ఆడినటువంటి ఇన్నింగ్స్కి సంబంధించి సుడిగాలిలా చెలరేగిపోయాడనేటువంటి మాట. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత కాస్త నెమ్మదించినప్పటికీ ఎక్కడా వికెట్లు పడకుండా ఇటు సూర్యకుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ వికెట్లని పడకుండా నెమ్మదిగా ఆడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చివరిలో దూబే అలాగే రింకు సింగ్ చెలరేగి ఆడినటువంటి విధానానికి సంబంధించి కూడా ఒకంత ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. 175 పరుగులకు 7 వికెట్లు అనంటే ఆ పిచ్ మీద భారత బౌలింగ్ సామర్థ్యానికి సంబంధించి గట్టిగా మనం అపోజ్ చేసేటువంటి పరిస్థితి అనేటువంటి మాట. మనం ఆ లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏ విధంగా చూడాలి ఈ మ్యాచ్? 175 పరుగులకు 7 వికెట్లు. మరి ఆ పిచ్ మీద బౌలింగ్ చేసేటువంటి అంటే రెండో ఇన్నింగ్స్ అంటే భారత్ బౌలింగ్ చేస్తోంది, ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిచ్ కండిషన్స్ కావచ్చు, భారత బౌలింగ్ బలాబలాలు కావచ్చు, 175 పరుగుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఏ విధంగా చూడాలంటారు? మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ కూడా ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్తో దాదాపు ఇషాన్ కిషన్ షాందార్గా ఆడాడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన 27 బంతుల్లోనే దాదాపు హాఫ్ సెంచరీ చేశాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ పైన పెద్ద ఎత్తున అంటే ఆడతాడు అనేది ఉండే. సో అభిషేక్ శర్మ ఒక భారీ షాట్ ఆడబోయి మరి నిరాశపరిచిన పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ వీళ్ళు కూడా పెద్దగా అంటే సూర్యకుమార్ యాదవ్ కొంచెం తడబడినప్పటికీ ముఖ్యంగా ఎందుకంటే పిచ్ ముఖ్యంగా పిచ్కి సంబంధించి స్పిన్కు చాలా అనుకూలిస్తూ ఉంది. ఆ తాహిర్ వేసినటువంటి బౌలింగ్ కావచ్చు, అలాగే అయూబ్ వేసినటువంటి బౌలింగ్ కావచ్చు, ముఖ్యంగా ఈ బౌలర్లు స్పిన్ బౌలర్లు చాలా పటిష్టంగా బౌలింగ్ చేశారు. చాలా ఎదుర్కోవడం కూడా చాలా ఇబ్బందిగా అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎండింగ్లో శివం దూబే అలాగే ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కూడా ఇక్కడ మళ్ళీ డక్అవుట్ అయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా తిలక్ వర్మ 25 అలాగే రింకు సింగ్ లాస్ట్లో మెరుపులు మెరిపించారు. లాస్ట్ ఓవర్లో రింకు సింగ్ పెద్ద ఎత్తున భారీ సిక్సర్ కొట్టి కూడా ఆయన ఆ ఇన్నింగ్స్ కూడా ముగించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ పిచ్కి సంబంధించి చాలా ఇది స్పిన్కు మొత్తం కూడా అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్ ముఖ్యంగా చాలా లోగా రావడం కావచ్చు, బ్యాటర్లను చాలా మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ పిచ్కి సంబంధించి ఇప్పటికే అంటే ఐసీసీ టోర్నమెంట్లలో ఇదే అత్యధిక స్కోరు ఇండియా తరఫున ఈ ప్రేమదాస స్టేడియంలో 175 అనేది మొత్తం కూడా అంటే హైయెస్ట్ స్కోర్ అని చెప్తా ఉన్నారు. సో మరి చూడాలి ఎలాంటి బౌలింగ్ చేస్తారు మన వాళ్ళు. ముఖ్యంగా మన దాంట్లో కుల్దీప్ ఉన్నారు, మంచి స్పిన్నర్లు ఉన్నారు. మరి ఎలా బౌలింగ్ చేస్తారు ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏదైతే ఈ మ్యాచ్కి సంబంధించి కూడా అభిషేక్ శర్మ నిరాశపరిచారు. దాంతోపాటుగా ఊహించినంత స్థాయిలో బ్యాటర్లు అంటే ఇటు సూర్యకుమార్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు వీళ్ళు పెద్దగా అంటే నిలకడగా ఆడారు. అంతేగాని ఎక్స్పెక్ట్ చేసినంత ఏదైతే శుభారంభం ఇచ్చినటువంటి ఇషాన్ కిషన్ 40 బంతుల్లోనే దాదాపు 76 పరుగులు చేశారు. సో ఆయన ఇచ్చినటువంటి శుభారంభాన్ని మరి వీళ్ళు ఎందుకు అందుకోలేకపోయారు అనేది కూడా ఒకంతా మనం నిరాశ చూసాం. గంభీర్ అక్కడికి వచ్చి ఎందుకు ఇట్లా స్లోగా ఆడుతున్నారని కొద్దిగా ఇది చేసిన పరిస్థితి కూడా ఉంది. సో దాని తర్వాతనే వెంటనే వికెట్లు పడడం మొత్తం కూడా స్కోర్ అయితే 175 దగ్గర ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఆ అంటే ఇషాంత్ శర్మకి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ మ్యాచ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఒకవైపు మ్యాచ్కు పిచ్చు ఎలా అంటే
ఎలా అనుకూలంగా ఉంటుంది స్పిన్నుకు సంబంధించి మరి ఎట్లా మన వాళ్ళు బౌలింగ్ కులదీప్ వేయబోతున్నారు? అలాగే ఎస్ మనం పాకిస్తాన్ బౌలింగ్ను కానీ చూస్తే స్పిన్నర్లే మొత్తం మీద అన్నింటినీ కట్టడి చేసినటువంటి పరిస్థితి ఉంది పరుగుల విషయంలో. మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎక్కువగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మీదే ఆ ఇంపాక్ట్ పడేటువంటి భారం వారి మీదే పడేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. వాళ్ళలో కూడా ఎక్కువగా షాహీన్ అఫ్రిది మొదట్లో అలాగే చివర్లో వేసినటువంటి పరిస్థితి. మిగతా అందరూ కూడా స్పిన్నర్లే. బ్యాట్స్మెన్లు కూడా స్పిన్ బౌలింగ్ వేసి భారత్ని కట్టడి చేసినటువంటి విధానం. అంటే భారత్లో ఆ స్థాయిలో స్పిన్ వేసేటువంటి వారు ఇద్దరే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే మిగతా వారి విషయం ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ముఖ్యంగా కుల్దీప్ ఇక్కడ ముఖ్యంగా కీలకంగా మారనున్నాడు. కుల్దీప్ని తీసుకున్నది కూడా ఎందుకంటే పాకిస్తాన్ మీద కుల్దీప్కి చాలా రికార్డు ఉంది. 3 మ్యాచ్ల్లోనే దాదాపు 8 వికెట్లు తీసిన రికార్డు ఆయన పైన ఉంది. ఎకానమీ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే కీలకంగా ఆయన ఓవర్ ఎకానమీ రేట్ దాదాపు 5-6 మాత్రమే ఉంది. కీలక వికెట్లు ఓపెనర్లను అవుట్ చేసే సత్తా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ వరుణ్ అలాగే దీనికి సంబంధించి కుల్దీప్, దాంతోపాటు అక్షర్ కూడా పెద్ద ఎత్తున దీంట్లో ఇది చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పిన్కు అనుకూలించి చెప్పి స్పిన్ను మేము పాకిస్తాన్ వాళ్ళు బౌలర్లు వేస్తున్నప్పుడు చూసినాం. స్పిన్ చాలా మంచిగా స్పిన్ అవుతుంది, బ్యాట్ మీదకి రావట్లేదు బాలు. ముఖ్యంగా మొత్తం వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తే మాత్రం పాకిస్తాన్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా వికెట్లు సమర్పించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్పిన్ వేసినప్పుడు ఏ మేర బాల్ తిరుగుతుంది, ఏ మేర తిరగట్లేదు. కొన్ని బాల్స్ స్ట్రైట్గా వస్తున్నాయి, కొన్ని బాల్స్ స్పిన్ అవుతున్నాయి, అంటే ఎక్కువ స్పిన్ అవుతున్నాయి. సో అసలు బ్యాటర్లకు అర్థం కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇది మన వాళ్ళు గెస్ చేయగలిగితే కనుక, అంటే ముఖ్యంగా బ్యాట్ మీదకి రావట్లేదు కాబట్టి మన వాళ్ళకు కూడా ఇప్పుడు డ్యూ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. ఒకవేళ డ్యూ వస్తే కనుక మరి మన స్పిన్నర్కు కూడా కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి మన స్పిన్నర్లు కూడా మరి ఎలా వేస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ప్రస్తుతం కీలకంగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ ఆడినటువంటి తీరు కావచ్చు, ఆయన బ్యాటింగ్ కావచ్చు. సో ఇషాన్ కిషన్ ఈరోజు స్టార్ ఆఫ్ ద హీరో అని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పాకిస్తాన్పై ఇషాన్ కిషన్ ఆడినటువంటి ఇన్నింగ్స్ సంబంధించి సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. ఇషాన్ కిషన్ ఆడినటువంటి బంతులు కావచ్చు, 40 బంతుల్లో 77 పరుగులు చేసినటువంటి విధానం కావచ్చు, అందులో 3 సిక్స్లు 10 ఫోర్లతో ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ఆడినటువంటి విధానం. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత భారత్ బ్యాటింగ్ కొంచెం నెమ్మదించినటువంటి పరిస్థితి, వికెట్లను కాపాడుకుంటూ ఆ పరుగులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 7 వికెట్లకు 175 పరుగులు అయితే చేసిన టీమిండియా. పాకిస్తాన్ విజయ లక్ష్యం 176 పరుగులుగా అయితే ఉంది. ఇక ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి అభిషేక్ శర్మ డకౌట్తో నిరాశపరిచినటువంటి సిచ్యువేషన్. ఇక చివరిలో రింకు సింగ్, శివం దూబే మెరుపులు మెరిపించి 175 పరుగుల వద్ద భారత్ను చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి రెండో ఇన్నింగ్స్ ఏ విధంగా ఉండబోతుంది.